నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చీఫ్ మోహన్ భగవత్ ఆయన చాలామంది ప్రముఖులతోటి మాట్లాడుతున్నారు, చాలా చోట్లకి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి చెప్తున్నారు. అలాగే ఆ ఇన్ఫార్మల్ కన్వర్జేషన్లో ఎందుకు సంఘ్ పుట్టింది, సంఘ్ ఏం చేస్తోంది, సంఘ్ ఏం చేయాలనుకుంటోంది, సంఘ్ చేసిన దానివల్ల ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్ ఏంటి, వీటన్నిటి మీద ఆయన ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ముంబైలో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ వెళ్ళారు, అలాగే రణబీర్ కపూర్, హేమమాలిని, ప్రసూన్ జోషి లాంటి సినీ ప్రముఖులు వెళ్ళారు. సల్మాన్ ఖాన్ని ఉద్దేశించి మోహన్ భగవత్ ఒక సరదా వ్యాఖ్య చేశారు. సల్మాన్ ఖాన్ ఏం ధరిస్తే యూత్ అదే ధరిస్తారు అని చెప్పి. ఏంటి అసలు అంటే సినీ ప్రముఖులు హైదరాబాద్లో విక్టర్ వెంకటేష్ వారి నివాసంలో చాలామంది సినీ ప్రముఖులు వచ్చి మోహన్ భగవత్ గారిని కలిసి వెళ్ళారు. సంఘ్ మొత్తానికి తన హారిజాన్స్ విస్తరించుకుంటూ వెళ్తుంది. ఇంతవరకు ఏమన్నా అడ్డంకులు, అవాంతరాలు ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా అనుకుంటే వాటిని, ఆ బ్యారియర్స్ని దాటి ముందుకెళ్తుంది. దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు మనకి ఏబీవీపీ ఫార్మర్ నేషనల్ ప్రెసిడెంట్, అలాగే ప్రస్తుతం ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ కూడా ఆయన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ మనోహర్. నమస్తే. సంఘ్ హ్యాస్ బీన్ ఇంటూ సెవరల్ డిసిప్లిన్స్. ఇప్పటివరకు కొన్ని ఏవో కట్టుబాట్లు బయట వాళ్ళకి అలా అనిపిస్తుంది, సంఘంలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ వాస్తవాలు బయట వాళ్ళకి ఇదేదో ఒక ఫ్రేమ్లోనే జీవిస్తుంది, ఫ్రేమ్లోనే నివసిస్తారనే ఒక ఇంప్రెషన్ ఉంది. దాన్ని ఆయన బద్దలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏంటి రీజన్? ఒకటేమో వాసు గారు 100 years పూర్తి అయింది. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ 100 years అయింది. ఇవి సెలబ్రేషన్స్ లాంటివే, కాకపోతే డిఫరెంట్గా జరుగుతాయి. ఆర్ఎస్ఎస్ అందరు సెలబ్రేషన్స్ అంటే గ్లిట్టరింగ్ లైట్స్, మెర్రీ మేకింగ్, షాంపెయిన్ ఇలాంటివన్నీ బయట కల్చర్, కానీ ఆర్ఎస్ఎస్ కల్చర్ వేరే. అంటే పనిని మరింత వేగవంతం చేయడము, మరింత ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళడం లాంటి ఒక పెద్ద ప్లాన్ డిజైన్ చేశారు 100 years సెలబ్రేషన్స్ అని. పంచపరివర్తన అని 5 రకాల మార్పుల కోసం. అందుకే మోహన్ భగవత్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్ఎస్ఎస్ సంఘము యొక్క కోసం చేయడం లేదు అని. అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంఘం అయితే, అది ఒక యూనిట్ అయితే, ఆర్ఎస్ఎస్ను స్ట్రెంథెన్ చేసుకోనికే ఆర్ఎస్ఎస్ పనిచేయడం లేదు, హిందుత్వం యొక్క స్ట్రెంథనింగ్ కొరకు చేస్తుంది, భారత్ యొక్క స్ట్రెంథనింగ్ కొరకు మాత్రమే. పార్ట్ ఆఫ్ భారత్, పార్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ భారత్ గానే ఉంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ సొసైటీ, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అని రిపీటెడ్గా చెప్తున్నాడు. అదే పార్ట్ ఆఫ్ ది సొసైటీ అయినప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. మనం పర్యావరణం గురించి మాట్లాడతాం కానీ ప్రాక్టీస్ చేయం. ఈ 100 years సందర్భంగా 5 పరివర్తనలో అంతటా దేశమంతా వెళ్ళి ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే, మీ ఇంట్లో పర్యావరణం పాటిస్తున్నారా, వేస్టేజ్ ఆఫ్ వాటర్ ప్రాక్టీస్ చేస్తున్నారా, చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలా మూలాలకు వెళ్ళి పనిచేస్తున్నారు ఈ 100 yearsలో. ఇలా చెప్తూ పోతుంటే కుటుంబ ప్రబోధిని అని అంటున్నారు. అంటే కుటుంబము కలిసికట్టుగా ఉంటున్నారా, ఒక పూట కలిసి భోంచేస్తున్నారా, వారంలో ఒకసారి పూజ చేస్తున్నారా, లేకపోతే హిందూ కుటుంబం ఎట్లా ఉండాలి, ఐడియల్స్ ఏంటి అసలు, ఇది ఇంటింటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మటుకు ఆర్ఎస్ఎస్ అంటే శాఖ అని చూస్తాం, అడ్రస్, కవాతు ఇవి చూస్తాం, కానీ ఇప్పుడు 100 yearsలో ఇలాంటివి సిటిజన్స్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఇప్పుడు ఈ 5 అది కూడా ఒకటి. అంటే మీరు అమెరికా వెళ్తే ఎంత డిసిప్లిన్ ఉంటారని మనం ఏడుస్తూ ఉంటాం, మన వాళ్ళు చూడు అని మనల్నే నిందించుకుంటాం. టైం అంటే అమెరికాలో స్ట్రిక్ట్గా పాటిస్తారు, మన దగ్గర గంటలు లేట్ అని, ఇండియన్ టైం అని మనల్ని అవహేళన చేసుకుంటాం. కానీ ఆర్ఎస్ఎస్ ఈ వీటిలో మార్పు కోసం వ్యక్తి నిర్మాణం అనేటువంటి పనిలో వ్యక్తిత్వ నిర్మాణం ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి పని. ఇదే సెలబ్రేషన్ ఇది. అందులో భాగంగా ఇప్పుడు మోహన్ భగవత్జీ లాంటి అత్యున్నత స్థాయి నుంచి కింద స్థాయి కార్యకర్త చాలా మటుకు ప్రచారం ఉండదు, కింద స్థాయిలో ఏం జరుగుతుంది. నేను ఇంతసేపు చెప్పింది కింది స్థాయి కార్యకర్తలు ఏం చేస్తున్నారని చెప్పాను. డిస్క్రీట్ గా జరుగుతుంటాయి కదండి సంఘ కార్యక్రమాలు, ఎవరు చెప్పుకోరు, బయటికి ఎవరు చెప్పరు, వెళ్తారు, కార్యక్రమం చేసుకుంటారు, వచ్చేస్తారు. మీరు అడిగారు కనుక ఒక మాట చెప్తాను. భారతీయ సంస్కృతిలో కూడా అనామికత అనేది ఒక ప్రత్యేకత. ఇది అంటే ఇండియన్ కల్చర్లో ఒక భాగం. మరి ఆర్కే నారాయణ దీని మీద చాలా బాగా రాశాడు, అనానిమిటీ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అనానిమిటీ అని. అంటే అనామికతగా ఉండడమే అడ్వాంటేజెస్ ఉన్నాయని ఆ వాదన వేరే. కానీ మన దగ్గర అజంతా, ఎల్లోరా, లేకపోతే
కోనార్క్, ఇవన్నీ మీరు వెళ్ళండి. ఎవరు నిర్మించారు చెప్పండి? శిల్పి పేరు ఉంటుందా, లేకపోతే నిర్మాణం చేసిన వాళ్ళ పేరు ఉంటుందా, ఎల్లోరా పెయింటింగ్స్ చేసిన పెయింటర్ పేరు ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ ప్రపంచానికి శాశ్వతమైన ఒక కళను ఇచ్చి వెళ్ళిపోయారు. తమ పేరు ప్రతిష్టలు మాత్రం ఎక్కడ ఇది భారతీయ సంస్కృతి, ఇదే ఆర్ఎస్ఎస్ సంస్కృతి, ఇదే ఆర్ఎస్ఎస్ సంస్కృతి. అందుకే మీ మీడియా దగ్గరికి రాదు ఆర్ఎస్ఎస్, పెద్ద పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారీగా. ఇంకా ఈ మధ్య కాలంలో కొద్దిగా రీచ్ అవుట్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతున్నది అదే అన్నట్టు. రీచ్ అవుట్ ప్రోగ్రామ్ పెట్టి రీచింగ్ ది అన్రీచ్డ్ ఎన్నడూ వెళ్ళని యొక్క సెక్షన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా మనము దూరంగా ఉండడం వల్ల అర్థం కాదు. వెళ్ళి దగ్గరగా ఉండి వాళ్ళతో మాట్లాడాలి, ముచ్చటించాలి. అందులో నుంచి వాళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు. ఆర్ఎస్ఎస్ మీద బహుశా ఈ కారణాల వల్ల నిందేమో, ఇదేదో బ్రాహ్మిన్ బనియా డ్రివెన్ ఆర్గనైజేషన్. వాస్తవంగా మరి అదే అయితే ఆ సంఘ నుంచి వచ్చిన ఓబీసీ నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి కాగలరా? అందుకే మోహన్ భగవత్ రిపీటెడ్గా అంటుంటారు, మీ శాఖకు ముస్లింలు రావచ్చా అని. అంటే రాకూడదు అని చెప్పాడు ఆయన. బ్రాహ్మణులు కూడా రాకూడదు, రెడ్డిలు కూడా రాకూడదు, ఎవరు రాకూడదు. ఎందుకంటే మీ ఐడెంటిటీస్ అన్నీ మీ దగ్గరే పెట్టుకొని శాఖలో భారతీయుడిగా వచ్చేటట్టుంటే రావాలి అని. అంత క్లియర్గా ఉంటుంది. ఒకసారి శాఖలో ఎంటర్ అయితే నీకు ఏది ఉండదు, మతము ఉండదు, భారతీయుడై ఉండాలి అంతే. కనుక మీరు రావచ్చు. ఇది శాఖ యొక్క లక్షణం. కానీ బయట తెలియదు. కానీ మోహన్ భగవత్జీ ఈ మధ్య రిపీటెడ్గా అక్కడక్కడ మాట్లాడడం వల్ల రీల్స్ రూపంలో చాలా వస్తున్నాయి. ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. రాకూడదు అన్నప్పుడు షాక్ తిన్నారు, కానీ ఎవరు రావాలనేది చెప్పినప్పుడు భారతీయులందరూ రండి అన్నాడు. కనుక అందరికీ ఓపెన్ శాఖ అనేది. ఇంతకుముందు ఇవి తెలిసేది కాదు. ఇప్పుడు మోహన్ భగవత్జీ చెప్తున్న తీరు కారణంగా స్ట్రైకింగ్గా ఉండడం వల్ల ఈజీగా అర్థమవుతుంది. అలాంటి రీచ్ అవుట్ ప్రోగ్రామ్స్ దేశంలో ముఖ్యంగా ఈ 4-5 పెద్ద నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, తర్వాత బెంగళూరు ఆల్రెడీ అయిపోయింది, హైదరాబాద్ వచ్చారు, కలకత్తా, మొన్న హైదరాబాద్ 31 జనవరి 31 ఇక్కడ ఉన్నారు. 1000 మంది కేవలం ఐడెంటిఫైడ్ పీపుల్ని మాత్రమే పిలిచి మాట్లాడారు కదా. హైటెక్స్ లో జరిగింది. 3000 మంది లిస్ట్ తయారు చేశారు. అందులో ఎంతమందిని పిలవాలని నిర్ణయం చేసి ఒక 2400 2200 లిస్ట్ చేశారు. లిస్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేశారు 14 నుంచి 15 మంది వస్తారని. కరెక్ట్గా 1400 మంది వచ్చారు. అలా ఒక పద్ధతి ప్రకారమే పిలుస్తుంటారు. పిలిచిన వాళ్ళకి స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్డు, అది ఎంట్రీ కార్డు వాళ్ళకి ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు మాత్రమే రాగలుగుతారు, మిగతా వాళ్ళు రాకుండా. ఓపెన్ సెషన్ అది. సుమారుగా ఒక 4-5 గంటల సెషన్ అది. ప్రశ్నలు కూడా అడిగేవాళ్ళు. ఆ విధంగా ఒక 3-4 గంటల సెషన్ భోజనంతో పూర్తయింది. చాలామంది పెద్దలు, ప్రతిష్ఠిత వ్యక్తులు, సెలబ్రిటీస్ ఇక్కడ కూడా వచ్చారు. ఇక్కడ కూడా సినిమా యాక్టర్స్ వచ్చారు. సో ఇక్కడ కూడా IAS IPS లాంటి ఆఫీసర్స్ వచ్చారు. సో దేశమంతా జరుగుతుంది. మొన్న బాంబేలో కూడా అలాంటిది. అదేంటి సార్, అది కొంచెం కాంట్రవర్సీ అయినట్టుంది. ఆయన 100 years ఆఫ్ సంఘ్ జర్నీ న్యూ హారిజన్స్. నేను మొదలే మాట్లాడేప్పుడే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇట్స్ హారిజన్స్ అన్న. దానికి తగ్గట్టు నాకు ఆ టైటిల్ కూడా తెలియదు. బట్ ఆ కార్యక్రమం తీరుని చూసిన అన్న. అండ్ మీ టైటిల్ కూడా అదే. క్షితిజ్ అని హిందీ వర్డ్, మరాఠీ వర్డ్, అది నాకు తెలియదు. న్యూ హొరైజన్స్, సల్మాన్ ఖాన్ ఏం ధరిస్తే కాలేజీ విద్యార్థులు అదే ధరిస్తారు. ఎందుకు ధరిస్తున్నారు, ఆయన వేసుకున్నారని, ఆయన ఎందుకు వేసుకున్నారో తెలియదు అని అన్నప్పుడు సల్మాన్ ఖాన్ ప్రభావం గురించి మాట్లాడి, సల్మాన్ ఖాన్ కూడా జస్ట్ ఆయన భగవద్జీ మాట్లాడుతుంటే ఆ చిరునవ్వుతో హీ హాస్ ఎంజాయిడ్ హిజ్ ప్రజెన్స్ యాజ్ వెల్. ఆయన అన్న మాటలకి సంతోషంగా ఆయన చూశాడు సల్మాన్ ఖాన్ కూడా. అయితే దీంట్లో అయితే ఈయన ఏమన్నారు, రెండు ఉన్నాయి సార్. మహారాష్ట్ర బీజేపీ నేత నితేష్ రాణే అంటే సల్మాన్ ఖాన్ ఉద్ధవ్ ఠాక్రే కంటే ఎక్కువ హిందువు, ఆయనకు RSS కార్యక్రమానికి హాజరయ్యే ధైర్యం ఉందని చెప్పాడు. అవును. అయితే ఈ ప్రోగ్రాంలో రణబీర్ కపూర్ ఉన్నాడు, హేమా మాలిని ఉన్నారు, పూనం దిల్లాన్ ఉంది, సుభాష్ గాయ్ ఉన్నాడు, ప్రసూన్ జోషి ఉన్నారు, కరణ్ జోహార్ ఉన్నారు, అందరూ వెళ్ళి జాకీ షరాఫ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది సినీ, అసలు బాంబే అంటేనే బాలీవుడ్ అని. కనుక బాంబేలో మీటింగ్ పెట్టినప్పుడు బాలీవుడ్ రాకుండా ఎట్లా ఉంటుందని. కనుక బాలీవుడ్ జనరల్గా బయటికి రావడం, బాలీవుడ్లోకి వెళ్ళారు అంతే. అంటే అందుకే నేను ముందే చెప్పాను, రీచింగ్ ది అన్రీచ్డ్. ఎన్నడూ వెళ్ళని స్థలాలకు RSS వెళ్ళాలి. అన్టాప్డ్ సెక్షన్. వాళ్లకు రోజు శాఖకు వస్తారని, రేపటి నుంచి వస్తారని కాదు, బట్ వాట్ ఈజ్ RSS అనేది తెలియజెప్పడం మన కర్తవ్యం. వాళ్ళు తర్వాత దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం.
అలా ఇన్వైట్ చేశారు. నేనేమంటున్నా అంటే అందరినీ ఇన్వైట్ చేసిన స్వచ్ఛందంగానే వచ్చారు ఎవరు వచ్చినా కూడా. ఇప్పుడు ఉదాహరణకు దీంట్లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఎవరు? సల్మాన్ ఖాన్. ఎందుకు? ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల వెళ్ళారు ఆయన అని అబూ అజ్మీని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు. రకరకాల వాళ్ళు అన్నారు. ముఖ్యంగా శివసేన రౌత్ సంజయ్ రౌత్ చాలా భిన్నంగా కామెంట్ చేశారు. తర్వాత కాంగ్రెస్, సిపిఎం నాయకులు అందరూ కామెంట్ చేశారు. అందరి కామెంట్లో కామన్గా ఉన్నది ఏంటంటే, ఒక జలసీ ఏంటంటే సల్మాన్ ఖాన్ పైన ఎక్కువ కామెంట్ చేశారు. ఎందుకంటే ముస్లింలు ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవడం మొదలైతే వీళ్ళ పీఠాలు కదులుతాయి. వాస్తవంగా ఒక పొలిటికల్ నరేటివ్ దేశంలో సెట్ చేశారు. ఏం సెట్ చేశారంటే వీళ్ళు ముస్లిం వ్యతిరేకులు ఆర్ఎస్ఎస్ అని. హిందూ అనే పదం వాడడం వల్ల వీళ్ళు ముస్లిం వ్యతిరేకులు అనే దాన్ని రిపీటెడ్గా ప్రచారం చేశారు. రెండో బ్లేమ్ ఏంది అంటే గాంధీ హంతకులుగా ప్రచారం చేశారు ఆర్ఎస్ఎస్. ఆ విధంగా ఈ ముస్లింలకు మిగతా ఇంటలెక్చువల్స్ కూడా ఒక రకమైనటువంటి ఏమంటారు ఫోబియా క్రియేట్ చేశారు ఆర్ఎస్ఎస్ అంటే. కానీ ఇంతకాలంలో కాస్త అంత తగ్గింది, నిజాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఎగబడి అందరికీ జవాబులు చెప్పుకునే పరిస్థితి పని ఏం చేయలేదు. పనిని చూసి నేర్చుకుంటారు. ఎట్లయితే తెందూల్కర్ అనేవాడు, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ మై బ్యాట్ అని. ఆ విధంగా పని చేయడం వల్ల ప్రజలకు అర్థమైపోయింది, నిజం అర్థమైపోయింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ రావడం వల్ల చాలా కాంట్రవర్సీ అయింది. అమీర్ ఖాన్ ఉన్నారు, లేకపోతే ఇంకొక ఆయన షారుఖ్ ఖాన్ ఉన్నారు. వాళ్ళు రాలేదు కదా మరి, కనుక ఇష్టమైన వాళ్ళే వచ్చారని అర్థం కదా. అందుకని మీరు డెమోక్రసీ అంటారు, లేకపోతే రైట్ టు స్పీక్ అంటారు, లేకపోతే ఇవన్నీ విలువల గురించి చాలా మాట్లాడతారు కదా. ఆయనకు కూడా రైట్ ఉంది కదా రావడానికి, పిలవడానికి వీళ్ళకి రైట్ టు మీట్, ఆయన వచ్చి వద్దాం అనుకున్నారు, కలుద్దాం అనుకున్నారు. అంతే, రైట్ టు మీట్ కానీ, రైట్ టు అటెండ్ ది మీటింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఆయనకు ఫ్రీడమ్ ఉంది, పిలవడానికి వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది. మధ్యన మీకు వచ్చిన సమస్య ఏంటి అని నేను అంటున్నా. కనుక నిజాలు అర్థమైతే సమాజానికి ప్రమాదం అని వీళ్ళు అనుకుంటున్నారు. అందుకే రకరకాల నిందలు వేసేటువంటి ఆర్ఎస్ఎస్ నిజాలు చెప్పాలనుకుంటుందా, ప్రమాదాలు సృష్టించాలనుకుంటుందా? ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలనుకుంటుంది. అపోహలు ఉన్నాయి, అపోహలు పొలిటికల్ నరేటివ్ వల్ల ఏర్పడ్డాయి అపోహలన్నీ కూడా. కనుక డైలాగ్ ఓపెన్ చేసింది. డైలాగ్ ఓపెన్ చేసినప్పుడు మనిషి భారతీయ సంస్కృతి, అది తర్కము, వాదము, ప్రతివాదం అనేది భారతీయ సంస్కృతి. కనుక నిషేధించడం ఉంది, ఇది మన సంస్కృతి కాదు. ఆయనకు ఆ మీటింగ్కి వెళ్ళొద్దు, ఈయన ఈ పుస్తకం చదవద్దు, ఈయన ఇది చేయొద్దు, ఇలాంటి నిషేధం అనేది మన కల్చర్ కాదు అది ఏది కూడా. అందుకే మన దగ్గర ఆ భూమి గుండ్రంగా ఉంది అంటే కొట్టి చంపలేదు ఎవరిని. కనుక చెప్పేవాళ్ళు చెప్పిండ్రు, ఏ సైంటిస్ట్ని ఇక్కడ మనం చంపలేదు. కానీ అది యూరోపియన్ కంట్రీస్లో చాలా జరిగింది, ఇస్లామిక్ కంట్రీస్లో చాలా జరిగింది. కనుక తర్కము, వాదము, ప్రతివాదము ఇది ఒక సంస్కృతి యొక్క లక్షణం. అందులో భాగంగా ఇది జరుగుతుంది. కనుక మీరు వాళ్ళు రావద్దు, వీళ్ళు పోవద్దు అనేటువంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా మీకు ఒక విఘ్నత ఉండాలి కనీసం. డైలాగ్ ఓపెన్ చేసింది ఆర్ఎస్ఎస్ అని అన్నారు అంటే ఇన్నాళ్ళు మడికట్టుకుని కూర్చుందా? ఇన్నాళ్ళు కూడా జరుగుతూ ఉంది. అసలు చాలామంది తెలియదండి, బాంబేలో చాలా ఇస్లామిక్ ఇక్కడ మీరు హైదరాబాద్లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఇస్లామిక్ ఇంటలెక్చువల్స్ ఒక 20-25 మంది వచ్చారు. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళ దుస్తులలో వచ్చారు. సిక్కులు వచ్చారు, అక్కడ కూర్చున్నారు. ముస్లింలు లేని మత పెద్దలు ఇక్కడికి వచ్చారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్వైట్ చేశాం, ఓపెన్గా ఇన్వైట్ చేశారు, వచ్చారు, కూర్చున్నారు. డైలాగ్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఇస్లామిక్ రిలీజియస్ హెడ్స్ కూడా వచ్చారు ఇక్కడికి, వచ్చారు. ఆర్ఎస్ఎస్లో రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనే సంస్థనే ఒక భాగమే ఉంది. కనుక ఎక్కడ కూడా ఏది లేదు. ఇప్పుడు సేవికా సమితి ఉంది, ఆర్ఎస్ఎస్లో భాగమే అది, మహిళలది. అలా ఎన్నో వింగ్స్ ఉన్నాయి ఆర్ఎస్ఎస్లో, అన్ని పార్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ఏ. కనుక ఈ డైలాగ్ అనేది కొత్తది కాదు, కానీ చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ ఏమంటాం, సరసంఘచాలక స్థాయిలో వెళ్ళి దేశమంతా పర్యటన చేసి లెక్చర్ సిరీస్ అరేంజ్ చేశారు. ఢిల్లీలో ఒక 2 రోజులు 3 రోజులు జరిగింది, బెంగళూరులో 2 రోజులు జరిగింది, ఇక్కడ కూడా 2 రోజులు జరిగింది. కనుక లెక్చర్ సిరీస్ జరుగుతూ ఉన్నాయి. వచ్చారు, 2 రోజులు వచ్చారు ఇదే సినిమా యాక్టర్లు. ఫస్ట్ డే కొంతమంది వచ్చారు, సెకండ్ డే కొంతమంది వచ్చారు. సో ఇలాంటివన్నీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఓపెన్గానే ఉన్నది. బయటికి వీళ్ళకి కనిపించకపోవచ్చు, ప్రచారం చేయకపోవచ్చు. కనుక ఇక్కడ జరిగిన దాంట్లో కూడా సల్మాన్ ఖాన్ వాలంటరీగా వచ్చారు. సల్మాన్ ఖాన్ ఎలా వెళ్తారని కామెంట్ చేసే వాళ్ళు చేశారు, కానీ వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత సుమారుగా ఒక 10 మంది మీడియాతో చెప్పారు హౌ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ మోహన్ భగవత్ స్పీచ్ అని.
సో శిల్పా శెట్టి కూడా మాట్లాడింది మీడియాతో. అందరు హీరోస్ మాట్లాడారు, వాళ్ళ ఇంప్రెషన్స్ చెప్పారు. మేము ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగా అనిపించిందండి, మా అభిప్రాయం ఇట్లుండేది, కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఆర్ఎస్ఎస్ స్వరూపం. ఇది సమస్యగా మారింది చాలా మందికి, అంతే. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఇక్కడ. సల్మాన్ ఈయన హీరో రావడం పోవడం అనేది రకరకాలుగా అర్థం చేసుకున్నారు, అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్, వీర్ సావర్కర్ భారతరత్న ఇవ్వాలి ఇవ్వటం ద్వారా ఇన్ఫ్యాక్ట్ ఆ అవార్డు స్టేచర్ పెరుగుతుంది, కానీ వీర్ సావర్కర్ స్టేచర్ ఏం పెరగదు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించుంటారు, కంగనా రనౌత్ ఆవిడ కూడా మాట్లాడారు, ఆ మద్దతు ఇస్తూ ఎంపీ ఆవిడ మన యాక్ట్రసే. ఇవ్వటం అనేది ఇచ్చే వాళ్ళకి అంటే కేంద్ర ప్రభుత్వానికి అండ్ అవార్డుకి రెండు గౌరవం, దాన్ని దాటి ఉంది ఆయన వ్యక్తిత్వాన్ని. బట్ అట్ ద సేమ్ టైం ఆయన విపరీతంగా ఆయన నిందించే వ్యవస్థలు సమాజాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి. ఆయన ఏదో బ్రిటిష్ వాళ్ళకి యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ అనే ఆ రోజుల్లో ఆ సంప్రదాయం ఉంది. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ అని రాసిన లేఖలు ఉన్నాయి కదా బ్రిటిష్ రాజకుటుంబానికి. ఆ రోజుల్లో ఆ కల్చర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసినా కూడా ఉన్నాయి. మరి వీర సావర్కర్ లెటర్ని ఎందుకని తప్పబడతారు? 1912లో అండి తిలక్ రాశారు, ఇదే మెర్సీ పిటిషన్. తిలక్ బాలగంగాధర్ తిలక్ 2 సార్లు రాశారు, ఒకసారి కాదు. తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్, ఆయన చాలా పెద్ద కుట్ర కేసు ఆయన మీద పెట్టి, కకోరి కాన్స్పిరసీ కేసులో ఆయనని ఇరికించి ఆయన లోపలనే చంపాలని ప్రయత్నం చేశారు. సో వారు కూడా మెర్సీ పిటిషన్ పెట్టారు, కానీ ఆయన ఉరిదీశారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత సుబ్రహ్మణ్య భారతి, నోటెడ్ పోయెట్, రైటర్ కదా, తమిళనాడు నుంచి, ఆయన కూడా 2 times మెర్సీ పిటిషన్ పెట్టాడు. విషయం ఏంటంటే ఇన్సైడ్ చాలా కుట్రలు జరిగాయి. అసలు కాలాపాని అంటే ఒళ్ళు వణికి జల్దరిస్తుంది, అదే కదా పోర్ట్ బ్లేయర్లో ఉన్నటువంటి ఇది. ఆ చరిత్రను మనం మర్చిపోలేము. కనుక నిజమైన గుర్తు చేయాలి సార్ మీలాంటి వాళ్ళు, ఎందుకంటే ఈ జనరేషన్కి చరిత్ర తెలియదు. ఎందుకంటే మనం చదువుకుంటూ వచ్చిన చరిత్ర ఏంటంటే ఎవరో పేర్లు ఉటంకించను కానీ ఒక మత సంస్థకి పెద్దగా ఉన్న ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాయించిన చరిత్రని దురదృష్టవశాత్తు ఇంతకాలం చదువుకుంటూ వచ్చాం. ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తిస్తూ వచ్చాం. కీర్తిస్తే అదే నిజం అనుకున్నాం. మన కృష్ణదేవరాయల గురించి మాట్లాడడం, మన భోజ మహారాజు గురించి మాట్లాడడం, మన పురుషోత్తమ గురించి మాట్లాడడం, మన ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడడం, సంభాజీ గురించి మాట్లాడడం. ఇవాళ కదండి తెలుస్తుంది అసలు చరిత్ర. ఆ చరిత్ర కావాలండి. చరిత్ర బాగా వక్రీకరించబడ్డది, దాంట్లో ఏమో అనుమానమే లేదు. కనుక అందులో ఇది ఒక భాగమే సావర్కర్ యొక్క చరిత్ర. అందరి దేశభక్తులు లాంటి స్వతంత్ర యోధులు లాంటి వాళ్ళు కాదు వీరు. కొందరున్నారు శిక్షించాలి, వేధించాలి, వీలైతే అక్కడే చంపేయాలి అనే ప్రమాదకరం అని వీళ్ళు మనం బయట పెడితే, బయట ఉంటే ప్రమాదం వీళ్ళు అనే వాళ్ళను కొందరిని మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా దాన్ని కాలపాని దాన్ని నిర్మాణం చేసి సెల్యులార్ జైలు అని అంటాము, ఆ జైల్లో పెట్టి రోజు శారీరక శ్రమతోటి శిక్షించేవాళ్ళు. ఒక్కటి కాదు రెండు, ఆ శిక్షలను వర్ణిస్తూ పోతే దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎద్దులు ఈ వీటివి పశువులను పెట్టి గానుగ తీయించేది మనుషులను పెట్టి చేయించారు. కనుక అందులో పనిచేశారు ఎవరు? సావర్కర్ దున్యాడు. సావర్కర్ ఒక పశువుగా కాడిమాన వేసుకొని దీంట్లో చేశారు ఆయన. మీరు వారి గురించి ఇంత చెడ్డగా మాట్లాడము, దీని అంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఆయన ఏదో ఒక ఆయుధం రాశాడు అనే దాన్ని నేనేమంటున్నా అంటే, చరిత్రలో అట్లా చాలా మంది రాశారు. అదొక ఏమంటాం, ఆ రోజు ప్రొఫార్మా. ముఖ్యంగా 2011-12 ఆ ప్రాంతంలో ఇన్సైడ్ కొన్ని కుట్రలు జరిగాయి. కళ్ళ ముందల మిల్క్ తాపి చంపేశారు. ఆ మిల్క్ తాగిన వాళ్ళని చనిపోయారు. ఎప్పుడండి? ఇప్పుడు జరిగింది ఇదంతా 1911 ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయాల్లో. ఏంటి తాగించి చంపేశారు? మిల్క్, మామూలుగా ఏం మిల్క్, ఏం విషయం ఉందో దాంట్లో తెలియదు. పాలల్లో విషయం కలిపి పాలలో విషయం కలిపేసి తాగిన వాళ్ళు చనిపోయారు. అట్లా ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగాయి అప్పట్లో. అయితే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, సావర్కర్ గోడల పైన రాసిన కవితలు
నిప్పు రవ్వల్లాగా ఈ ఉద్యమకారులను ఉద్యమంలోకి దింపినాయి. అవి బయటికి వెళ్తే ఆయనకు పుస్తకం ఇవ్వలేదు, మీలాగా ఇక్కడ ఏసీ గదులు ఇవ్వలేదు, పెన్నులు ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. ఇది జైలు శిక్షలు 2-3 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అలీపూర్ జైల్లో వీళ్ళు కూడా పెద్ద మనుషులు చాలామంది జైళ్ళలో ఉన్నారు. ఇప్పుడు జైల్లో ఉండడమే శిక్ష, అది వేరే విషయం. నేను తప్పకుండా మహాత్ముడు ఇక్కడ జైల్లో ఉన్నారు, లేకపోతే నెహ్రూ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, లేరని అనడం లేదు. కానీ లగ్జరీ శిక్ష తర్వాత సివియర్ శిక్షలు 2 వేరే వేరే ఉన్నాయి. వీళ్ళు ఉంటే ప్రమాదాన్ని వాళ్ళను అలా చూశారు. అంటే అత్యంత ప్రమాదకారులుగా భావించి వెళ్ళిన కాలాపాని శిక్ష పడ్డవాడు. ఇంకొకటి సావర్కర్ ఒక్కడు కాదండి, ఎక్కడైనా వాళ్ళ కుటుంబం వాళ్ళ బ్రదర్ కూడా దాంట్లోనే ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తము ఓన్లీ స్వతంత్ర పోరాటంలో బలిదానాలు చేశారు. ఇల్లు మొత్తం ఆడవాళ్ళు మగ అందరూ కలిసి నష్టపోయారు ఈ దేశం కోసం. అలాంటి కుటుంబాన్ని పట్టుకొని నిందించే ధైర్యము మీకు ఎక్కడిది అని అంటున్నా. అసలు మీరు ఎవరు, మీరు ఎప్పుడు పుట్టారు, మీకు ఏం తెలుసు చరిత్ర అంటే? పోనీ ఒక్కటి కాదు కదా, 10 పుస్తకాలు చదవండి, చదివాక మాట్లాడే అంత పని కట్టుకొని అదేంది మెర్సీ పిటిషన్ అనేది ఒకటి పట్టుకొని మరి తిలక్ని ఏమన్నా అంటారా ఇప్పుడు? లేదా రాంప్రసాద్ బిస్మిల్ ఏమన్నా అంటారా ఇప్పుడు? మీరు అనగలుగుతారా? అట్లా అనొచ్చా మనమా సార్ అప్పుడున్న పరిస్థితుల్లో? ఇంకొకటి వ్యూహం కూడా ఉన్నది. కొందరు చాలా ఒక డిస్కషన్ ఏం జరుగుతుందంటే, ఇలా అమాయకంగా లోపల ఉండి చనిపోయే కన్నా వాళ్ళొక ప్రొవిజన్ ఇచ్చారు, క్లెమెన్సీ, అది మెర్సీ పిటిషన్ ఇస్తే బయటకు వచ్చేది, బయట వస్తే సాధిస్తాం కదా. ఇది ఒకటి. సాధించి చచ్చామనుకోండి, స్వాతంత్రం కోసం బయట తిరిగి సాధిస్తే చచ్చినా పర్వాలేదు, కానీ లోపలుండి చావడము అవివేకం అయితే ఒక అవకాశం ఉన్నప్పుడు బయటికి రావాలి కదా. బ్రతకడానికి కాదు వచ్చింది, చావడానికి రావాలంటున్నారు వాళ్ళు. లోపల చచ్చే కన్నా వెలుతురు లేని, అరే 4x2 ఇది చిన్న గదులల్లో ఉంచారు, ఆ గదులు వెళ్ళి చూడండి, మీరు ఒకసారి దర్శనం చేసుకోండి. అక్కడ ఇందిరాగాంధీ కూడా వెళ్ళి వచ్చింది కదా అక్కడికి. నేను నిందించడం అని నేనేమంటున్నాను, నేను ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను, తెలుగు ప్రేక్షకులు అందరూ దయచేసి సావర్కర్ను గురించి స్వతంత్ర మొన్నటి జస్ట్ 2018లో కూడా సుప్రీంకోర్టు ఒక ఇది ఇచ్చింది, మీరు నేషనల్ హీరోస్ గురించి ఇలాంటి కాంట్రవర్సీస్ కోర్టుకు తీసుకురాకండి అని వార్నింగ్ ఇచ్చింది. అవును, వాళ్ళ గురించి నిందించాల్సిన అవసరం లేదు, ఇంకోసారి సావర్కర్ గురించి వస్తే చర్యలు తీసుకుంటామని కూడా మాట అన్నారు. కనుక మీరు సుప్రీంకోర్టు అన్న మాట ఇది. కనుక నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంది అంటే, ఎవడెవడైతే ఇలా నిందిస్తూ నేషనల్ హీరోస్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళను మీరు శిక్షించండి దయచేసి. మీ చేతిలో ఉన్నటువంటిది ఇది ఓటు అనే ఆయుధం ఉంది, ఇది ఉంది కనుక నేనేమో నిందించకండి, మెచ్చుకోకండి. మీకు ఇది కాకపోతే మెచ్చుకోవాల్సిన పని లేదు. కానీ మీడియాలో కూర్చొని ప్రతిరోజు చరిత్రను చెప్పి నిందించడం అనేది, సావర్కర్ ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు. మెర్సీ పిటిషన్ ఆధారంగా మీరు సావర్కర్ గారు ఈ భారతదేశ చరిత్రలో 2 లైఫ్ టైం ఇంప్రిజన్స్మెంట్ పడ్డవాడు ఏకైక హీరో ఆయన. ఒక మనిషి లైఫ్ టైం అంటే 25 ఏళ్ళు కదా, అలా 50 ఏళ్ల శిక్ష పడ్డ వ్యక్తి కూడా అతనే. అంత పూర్తికాలం అక్కడ ఉండనప్పటికీ కూడా, కానీ అంత కక్ష ఉంది, ఎంత కోపం ఉంటే బ్రిటిష్ మోపిన అభియోగాలు ఏంటి సార్? ఆయన కొందరిని హత్యలు, ఆ పేర్లు నాకు గుర్తులేవు, కానీ 2 కేసుల్లో 2 శిక్షల్లో కూడా హత్య ఆరోపణ మోపి ఆయనకు శిక్ష వేశారు. అదేది ప్రూవ్ కాకపోయినా శిక్షలు వేసేసారు, ఇంప్రిజన్మెంట్ వేశారు. నేనేమంటున్నాను, సినిమాలో డైలాగులు కొడుతుంటారు, మీరు నువ్వు ఇంటికి వస్తాను, నట్టింటికి వస్తాను అంటే మనం విజిల్ కొడతాం బాగా మన హీరోలు ఇచ్చినప్పుడు, అదేమో స్క్రీన్ పైనది. కానీ నిజ జీవితంలో అలా చేశారు వీళ్ళంతా కూడా. లండన్లో ఉండి ఉద్యమాన్ని నడిపాడు. ఆయన మాటలు వింటే పెద్ద ఉద్యమకారులు. మదన్లాల్ డింగ్రా ఎవరండి? ఆయన ఉపన్యాసం విని 2వసారి ఉపన్యాసం వినలేక, సార్ ఎన్నిసార్లు చెప్తారు, నేనేమైనా పని చేసేది ఉంటే చెప్పండి అన్నాడు. అప్పటికి బంగ్లా విభజన కర్జన్ అనే వాడిని చంపేస్తామనే శబ్దంలోని వాళ్ళంతా కూడా వేరే ఇంకొక పర్సన్ కర్జన్ అనుకొని చంపుతారు, కాల్ చేస్తారు. వీళ్ళంతా పిడుగులు, సావర్కర్ తయారు చేసిన పిడుగులు వీళ్ళు. కనుక ఏమవుతుంది కాన్సిక్వెన్స్? చంపేసి పోలీసుని పిలిచారు, ఎందుకు పారిపోతున్నారు, నేను కదా చంపింది, నన్ను అరెస్ట్ చేయండి అని. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ టు ది యూత్ ఆఫ్ ఇండియా.
మీరంతా ఇలాగే బ్రతకండి, నాలాగా చావండి, నాలాగా బ్రతకండి, దేశమాత కోసం మనం చచ్చి మన దేశమాతను విడిపించుకుందాం అని మెసేజ్ ఇస్తాడు. ఎక్కడ బోన్లో నిలబడి. ఎవరన్నా వీళ్ళంతా పిడుగులను తయారు చేసినాం నేత సావర్కర్. కనుక నటింటి కాదు, ఆయన స్వయంగా అరెస్ట్ అయ్యి షిప్లో నుంచి సముద్రంలో దుంకుతారా అంటే ఎవరన్నా? నిజ జీవితంలో నేను చెప్పేది, ఇది సినిమా అనుకున్నారా? దుంకి సముద్రం ఈదుతూ వెళ్ళి తర్వాత మళ్ళీ పట్టుబడ్డాడు, అది వేరే విషయం. కనుక అప్పుడు పారిపోయారంటారా మీరు? మరి పిరికి పందా పారిపోయాడంట అంటే మీరు ఏం చెప్తే అది నిజమా? కనుక నేషనల్ హీరోస్ను ఇష్టం అన్నట్టుగా మాట్లాడడం, ఇష్టం అవమానం, ఇది కోర్టు చెప్పిన విషయం.